సరేనా? లెక్క పెడతారా పిల్లలు మీరు ఇప్పుడు? లెక్క పెడతారా? సరే, ఇప్పుడు మనము ఇక్కడ ఏం లెక్క పెడుతున్నామో ఒకసారి చూద్దాం. పిల్లలు పూర్వ గణిత భావనలు మొత్తము అంకెలు చెప్తా నేను. 9 అంకెలు పరిచయం. 9వ అంకెని పరిచయం చేసుకోవాలి. ఈ నెలలో మనం ఎన్నవ అంకెని పరిచయం చేసుకోవాలి? 9వ. మంచి కూస ఆదిత్య, మంచి కూస. మనం ఎన్నవ అంకెని పరిచయం చేసుకోవాలి ఈ నెలలో? 9. పిల్లలు టీచర్ అందరూ కలిసి గుండ్రంగా కూర్చోవాలి. ఇగో ఇక్కడ చెప్పినట్టు గుండ్రంగా కూర్చోండి మీరు. పిల్లలు టీచర్ అందరు గుండ్రంగా కూర్చోండి. ముందుగా పిల్లలు తీసుకోవాల్సిన ఒకే రకమైన రాళ్ళు, గింజలు, పువ్వులు ఏవే ఉంటాయి వస్తువులు. మరి 1 నుంచి 9 వరకు అందరూ కార్డ్స్లో పిల్లలు పరిచయం చేసి తాను చేసే పిల్లలకు జాగ్రత్తగా గమనించమని చెప్పాలి. టీచర్ 9 రాళ్ళు వరుసలో పెట్టి వాటిని సాకుతూ లెక్కించమని చెప్పాలి. 9 అంకెలు ఒత్తిడి పలుకుల. ఇప్పుడు ఈయన చెప్పినట్టు మనం చేసుకోవాలి. టాయిలెట్ పోయేస్తానన్నావు కదా, పోయేసాపు. ఇప్పుడు చూడండి, మనము రాళ్ళు పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. అక్కడనే ఉండాలి. నేను లెక్క పెట్టుతా చూడండి. ఇట్లా లెక్క పెట్టాలి. మీరు ఎట్లా లెక్క పెట్టాలి? 1. నేను లెక్క పెట్టినప్పుడు నన్ను చూడండి. నేను లెక్క పెడుతున్నప్పుడు నన్ను మీరు చూడాలి. చూసిన తర్వాత నాలాగా నేను ఎట్లా చేసినానో మీరు అట్లా ఇట్లా చూపిస్తూ చెప్పాలి. సరేనా? 1 2 3 4 5 6 7 దేనిపైన పెడుతున్నానో ఒకసారి చూడండి. 1 గుండమ్మ 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మనము 9 లెక్క పెట్టినామా? ఇప్పుడు గుండమ్మ లెక్క పెడుతుంది. గుండమ్మ నువ్వు లెక్క పెట్టు. గుండమ్మ లెక్క పెట్టింది. 1 అను. దీని మీద ఏళ్ళు పెట్టు. ఎంత ఇది? నేను ఇప్పుడు లెక్క పెట్టేటప్పుడు మీరు కళ్ళల్లో కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? చూడండి, ఇట్లా అనాలి. 1 ఏళ్ళు తీసుకొని 1 2 3 4. ఆదిత్య చెప్పేటప్పుడు నువ్వు ఇక్కడ చూస్తలేవు. మళ్ళీ చెప్పమన్నప్పుడు ఎక్కడెక్కడ మొహం పెడితే దెబ్బలు తింటావు. ఇంకా మంచి కూసాక్షర. 1 ఇద్దరు దేని పెట్ట. 1 2 3 4. దీని మీద కాయ మీద ఏం పెట్టాలి? 4 5 ఇక్కడ చూడాలి. 5 6 7 8 9. ఎన్నైనవి? 9. ఇప్పుడు హైమాన్ మళ్ళీ ఒకసారి చూడు. లెక్క పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే చూస్తూ ఉండండి. అరే టీచర్ ఎట్లా లెక్క పెడుతుందని నన్ను చూస్తూ ఉండండి. నా ఏళ్ళు చూడండి. అక్షర ఇక్కడ చూడు. చూడండి. 1 హైమాన్ ఇద్దరు 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు అందరు గమనించిరా పిల్లలు? చూడండి పిల్లలు ఒకసారి. హైమాన్ నువ్వు లెక్క పెట్టమ్మా.
8 9. మిమ్మల్ని ఇప్పుడు లెక్క పెట్టమన్నప్పుడు లెక్క పెట్టలేదనుకో, ఇప్పుడు లెక్క పెట్టమ్మా మళ్ళీ ఒకసారి. 1 దీని మీద ఏళ్ళు పెట్టి చూపెట్టు. 1 2 ఇట్లా అన్నికి రావట్లేదా? అట్లా చెప్పాలి. మళ్ళీ లెక్క పెట్టు. 9 పిల్లల్ని కొట్టుకుంటా ఉంటే ఏం నేర్చుకుంటున్నారు మరి?